మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందిస్తా ఉన్నాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థనలు ఏకీభవించండి, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుడు మంచి ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు కలిగి ఉంటే ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ ఉంచేసి తప్పిపోయినటువంటి గొర్రెను వెదకడానికి వెళ్ళాడని దేవుని వాక్యం అంటుంది. ఈ విషయంలో మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుని బిడ్డలారా, కాపరికి గొర్రెల మీద ఎంత ప్రేమ ఒకసారి ఆలోచించండి. కాపరి దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. చూడండి, కాపరికి గొర్రెల మీద ఎంత బాధ్యత ఉంటుందో. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడని భక్తుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కాపరి అయి ఉన్నాడు. మనము ఆయనకి గొర్రెలమై ఉన్నాం. గొర్రెలు చూడండి ఎంత దీనత్వం కలిగి ఉంటాయో, ఎంత సాత్వికం కలిగి ఉంటాయో, ఎంత మౌనము కలిగి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో కాపరి దగ్గర నివసించేటువంటి మనము, కాపరి దగ్గర బ్రతికేటువంటి మనము, కాపరి పెట్టేటువంటి ఆహారాన్ని భుజించేటువంటి మనము, కాపరి ఇచ్చేటువంటి పానీయమును తాగేటువంటి మనము దేవుని దగ్గర దీనత్వం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పిపోతూ ఉంటాం. కొన్ని కష్టాలు, ఇబ్బందులు, బాధాకరమైనటువంటి పరిస్థితులు రాగానే మనం కూడా తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయిన సందర్భంలో తప్పిపోయారు కదా అని చెప్పి దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కాదు. నువ్వు ఎక్కడ పడిపోయినా, నువ్వెక్కడ తప్పిపోయినా, నువ్వెక్కడ చెదిరిపోయినా దేవుడు నిన్ను వెదికి పట్టుకొని తన నిత్య రాజ్యానికి వారసుడు అయ్యేంత వరకు కూడా నిన్ను ఒక క్రమమైనటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. బైబిల్లో చాలా మంది తప్పిపోయిన వారు ఉన్నారు. బైబిల్లో చాలా మంది చెదిరిపోయిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన ప్రతి ఒక్కరిని, చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని చేరదీసి, ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, అభిషేకించి ముందుకు నడిపించగలిగినటువంటి సమర్థుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. బైబిల్ చెప్తుంది కదా, కాపరి దగ్గర 100 గొర్రెలు ఉంటే ఒక్క గొర్రె తప్పిపోతే అది దొరికేంత వరకు వెదుగుతాడని దేవుని వాక్యం ఉంటుంది. అవును కదండి? తప్పిపోయినది దొరికేంత వరకు దేవుడు వెతుకుతాడు. మనం ఏ స్థితిలో ఉన్నా చాలా సందర్భాల్లో ఎందుకు తప్పిపోతారు? కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మానవ జీవితంలో రాగానే తప్పిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలా తప్పిపోవడానికి వీల్లేదు. కాపరిని మనం అంటు కట్టుకుని ఉన్నప్పుడు, కాపరితో మనం అంటు కట్టబడి ఉన్నప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. అన్ని సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వెవరైనా కానీ తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవుని వద్దకు తిరిగిరా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన అభిషేకం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలైనా. తప్పిపోయిన ప్రతి వారిని చేరదీసేటువంటి దేవుడవు, ఆదరించేటువంటి దేవుడవు, ధైర్యపరిచేటువంటి దేవుడవు. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, తాకండి. ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ప్రార్థన స్వీకరించి కార్యం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.